జావా లెర్నింగ్ సిరీస్‌లో ఈరోజైతే డే 11 వాట్ ఈస్ స్విచ్ కేస్ ఒక వేరియబుల్ వాల్యూని బేస్ చేసి మ్యాచ్ అయ్యే కేస్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. అర్థం కాలేదు కదా! వీడియోని ఫుల్‌గా చూడండి మీకే అర్థమైతది. వై యూజ్ స్విచ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ బదులు స్విచ్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్‌లో చాలా కండిషన్స్ ఉంటే కోడ్ చాలా మెస్సీగా ఉంటుంది. అదే స్విచ్ కేస్‌లో నీట్‌గా మల్టిపుల్ వాల్యూస్‌ని చెక్ చేయొచ్చు. కోడ్ కూడా రీడబుల్‌గా ఉంటుంది. ఇది వచ్చేసరికి స్విచ్ యొక్క సింటాక్స్ ఫార్మాట్ అనమాట. ఇదేమి అర్థం కావట్లేదు గదా! మీకు క్లారిటీ రావడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. దానికోసం మనం ప్రింట్ ద డే బేస్డ్ అని నంబర్ అయితే చూద్దాం. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూడండి. ఇక్కడ ఇంట్ డే ఈస్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాం కదా! ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఏదైతే ఉందో డే అని రాసి ఈ కోడ్‌లో, ఈ ప్రోగ్రామ్‌లో ఇక్కడ ఇంట్ డే ఈస్ ఈక్వల్ టు 3 అని ఉంది కదా! వి అసైన్ ద వాల్యూ ఆఫ్ 3 అనమాట. ఇక్కడ స్విచ్ డిలే ఇక్కడ స్విచ్ డే అని ఉంది కదా! జావా చెక్స్ ద వాల్యూ ఇన్‌సైడ్ ద స్విచ్. స్విచ్ లోపల ఏ వాల్యూ ఉందో దాన్ని చెక్ చేసి, అప్పుడు ఏ కేస్‌ని ప్రింట్ చేయాలో చూస్తుందనమాట. అలా ఇక్కడ ఏ వాల్యూ ఉన్నట్టు 3 అనేది ఉందనమాట. అప్పుడు ఈ కేస్ 3 అనేది ప్రింట్ అయితదనమాట. ప్రింట్ అయినప్పుడు మనకి ట్యూస్‌డే అనేది వస్తుందనమాట. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. అవుట్‌పుట్ వచ్చేసరికి ట్యూస్‌డే అనేది ప్రింట్ అయిందనమాట. అదే గాని